మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటి నేహా శర్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ నటి ప్రస్తుతం సినిమాల కంటే డిజిటల్ ప్లాట్ఫామ్ లో తన ప్రభావాన్ని పెంచుకుంటూ కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. అయితే ఆమె తీసుకున్న తాజా నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల నేహా శర్మ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా ఆమె ప్రత్యేక ఫోటోలు, వీడియోలు, ఫ్యాషన్ షూట్లు, బ్రాండ్ ప్రమోషన్లు తన సబ్స్క్రైబర్లకు మాత్రమే అందిస్తోంది. ఈ సేవ కోసం నెలకు సుమారు ₹290 చెల్లించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే వేలాది మంది ఆమె సబ్స్క్రిప్షన్ సేవను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఆమెకు నెలకు లక్షల్లో ఆదాయం వస్తున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో డిజిటల్ మీడియా ద్వారా ఆదాయం పొందడం అనేది కొత్త విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నటులు, మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు కేవలం ప్రచారం కోసం మాత్రమే కాదు, ప్రత్యక్ష ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నేహా శర్మ తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది వ్యాపార దృష్టితో చూస్తున్నారు. ఆమె తన ప్రజాదరణను సరిగ్గా వినియోగించుకుంటూ డిజిటల్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరోవైపు ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కూడా కారణమైంది. కొందరు నెటిజన్లు ఆమెపై వ్యక్తిగత స్థాయిలో దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆమె రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ బీహార్ లో ప్రముఖ కాంగ్రెస్ నేత. ఈ నేపథ్యాన్ని లాగుతూ ఇలాంటి సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ నిర్వహించడం సరైంది కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విమర్శలపై పలువురు సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వృత్తి నిర్ణయాలను రాజకీయ కుటుంబ నేపథ్యంతో ముడిపెట్టడం సరైంది కాదని వారు అంటున్నారు. ఒక వ్యక్తి తన ప్రతిభ, గ్లామర్, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఆదాయం సంపాదించడం వ్యక్తి హక్కు అని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇలాంటి విమర్శలు ఎక్కువగా రావటం సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతోందని అభిప్రాయపడుతున్నారు. నేహా శర్మ షేర్ చేసిన కంటెంట్ పై కూడా అనవసర ఆరోపణలు వస్తున్నాయి. ఆమె అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంచుకుంటోందని కొందరు ఆరోపిస్తున్నప్పటికీ దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు. ఆమె అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. నేహా పోస్ట్ చేసే కంటెంట్ లో ప్రధానంగా ఫ్యాషన్ ఫోటోషూట్లు, ఫిట్నెస్ వీడియోలు, ట్రావెల్ క్లిప్స్, బ్రాండ్ కలబోతలు మాత్రమే ఉంటాయని వారు చెబుతున్నారు. డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్ ను మానిటైజ్ చేయడం సాధారణంగా మారిపోయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, పేట్రియన్ వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ విధంగా ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేహా శర్మ చర్యను ఒక సాధారణ వ్యాపార నిర్ణయంగా కూడా చూడొచ్చు. కంటెంట్ నచ్చని వారు దాన్ని వినియోగించుకోకపోవడం వారి స్వేచ్ఛ. కానీ వ్యక్తిగతంగా దూషించడం, అసత్య ప్రచారం చేయడం మాత్రం సమాజానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.